ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారి జీవన స్థితి గతులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల సమస్య పట్టించుకొని ఆసుపత్రి అధికారులు వారితో పనులు మాత్రం చేయిస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల సకాలంలో వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పాత ప్రాంగణం వద్ద పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు కొనసాగింది. వారి ఆందోళనకు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల తరబడి జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వేతనాలు లేకపోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, కుటుంబ భారం మోయలేక కార్మికులు అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం శోచనీయమన్నారు. వేతన బకాయిలు చెల్లించడంతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి చెల్లించాల్సిన వేతన బకాయిలను జమ చేసి సమ్మెను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. జీతాల సమస్య పట్టించుకొని ఆసుపత్రి అధికారులు వారితో పనులు మాత్రం చేయించడం పట్ల కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులు, స్వీపర్స్ వీరందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఇదే. దీనికి కలిగిన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం మాకు తెలిసి వచ్చింది, ప్రభుత్వం గత 4 మాసాలుగా యాజమాన్యానికి ఇవ్వవలసినటువంటి నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టు సకాలంలో వీళ్ళందరికీ కూడా జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారనేటటువంటిది నగ్న సత్యం. కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నిస్తాననేటటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క దీన స్థితి రకంగా ఉన్నదో అర్థం అవుతా ఉన్నది. ఒక నెల కాదు, ప్రతి నెల ఇదే పరిస్థితి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు చెప్తా ఉన్నారంట, ఇప్పుడు కాదు ఇంకా వారం రోజులైనా మీకు జీతాలు రావు అని చెప్పి, మీకు జీతాలు రాకపోయినా పనులు చేయమని చెప్పి ఆయన మట్టికి చెప్తాడు. ఆయనకి మట్టికి 1వ తారీఖే ప్రభుత్వం జీతం అందకపోతే మట్టికి ఆయన ఆందోళన చెందుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా 1వ తారీఖున వాళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే, దానికి భిన్నంగా ఈ రోజున ప్రతి నెల ఈ రకమైనటువంటి ఆందోళన చేసి పోరాడి వారి కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వాల్సినటువంటిది సకాలంలో ఇవ్వాలి. ఇవ్వకపోగా వాళ్ళు రోడ్ల మీద కూర్చోబెట్టి ఈరోజు గత 3-4 రోజులుగా కూర్చుంటే వారందరికీ కూడా లాస్ అప్పే. జీతాలు ఇస్తారా? పని చేసేటటువంటి దానికి జీతాలు ఎవరు? పని చేసిన దానికి సకాలంలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే ఏ రకంగా పేదవారు బతికేటటువంటి పరిస్థితి? ఇప్పుడు చూసినట్లయితే నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ దొరకట్లా, పెట్రోల్ దొరకట్లా. లేనటువంటి పరిస్థితుల్లో ఈ సామాన్య కుటుంబాలు ఏ రకంగా ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి. నెలల తరబడి ఈ రకమైనటువంటి జీతాలు ఇవ్వకుండా ఉంటే వారు ఏ రకమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారనేటటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీరందరినీ కూడా ఆప్కాస్లో విలీనం చేయాలి. ప్రతి నెల కూడా టైం బాండెడ్గా 1వ తారీఖు, 5వ తారీఖు ఖచ్చితంగా ఆ రోజున జీతాలు ఇచ్చేటటువంటి పద్ధతిలో ఆ చర్యలు చేపట్టాలి. అంతేకాదు, ఇవాళ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్కి లాభాలు వస్తాయి. లాభాలు వచ్చిన నాడు వీళ్ళకి అధిక జీతం ఇవ్వరు కదా, ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా. కాంట్రాక్టర్ తన యొక్క వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి పరిస్థితిలో పెట్టుబడిగా కొంత పెట్టుకొని 1 నెల 2 నెల ప్రభుత్వం దగ్గర నుంచి రాబోయేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని వీళ్ళని ఆదుకునేటటువంటి దానికోసం ఆలోచన చేయకుండా రోడ్ల మీద వేయటం సరైనటువంటిది కాదు. ఏఐటీయూసీగా వీరు చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐగా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు ఈ రకమైనటువంటి కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను కూడా తీసుకొచ్చి వీరికి మద్దతుగా కూర్చోబెడతాం. ప్రభుత్వ ఆసుపత్రి ఇది అసలుకి ఎమర్జెన్సీ సర్వీసులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటిది ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే చక్కగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటారు. ఎండలో దౌర్భాగ్యం కూర్చోవాలనేటటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. కాబట్టి ఆ వైపుగా అధికార యంత్రాంగం స్పందించాలా. వైద్య శాఖ అధికారులు స్పందించి వీరికి తక్షణమే జీతాలు ఇప్పటికి ఏదైతే బకాయిందో ఖచ్చితంగా జీతం వేస్తేనే వీరు ఇక్కడి నుంచి లేస్తారు. వీరితో పాటు ఏఐటీయూసీగా మేము కూడా వీరికి మద్దతుగా రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పి తక్షణమే వారి జీతాలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చిన 7 నెలల నుండి కూడా మాకు ఇదే సమస్య అయిపోతుందండి. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవర్లో ఉన్న 5 స్టార్ కళ్యాణ్ గారు మాకేం చేయలేకపోతున్నారు.
ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళకి సమస్యని పరిష్కారం చేస్తారని మేము విన్నాం. కానీ ఈ రోజు వరకు మరి పదవిలోకి ఎక్కిన తర్వాత హాస్పిటల్లో ఎలా ఉంది ఏంటి ఏం చేస్తున్నారని కనీసం పట్టించుకోవట్లేదు. ఇక్కడ చూస్తేనేమో 2-3 రోజులు ఇవాళకి ధర్నా జరుగుతుంది. ఏ అధికారి కూడా వచ్చి స్పందించి అమ్మ ఏంటి ఉద్యోగం ఎందుకు చేయట్లేదు, జీతాలు ఇస్తున్నారా లేదా, ఎండలో ఎందుకు కూర్చుంటున్నారు, కింద కూర్చున్నారు, ఎండ దెబ్బ తగిలిద్ది, మీకేమైనా అయ్యిద్ది, ఆరోగ్యం పాడైద్ది, ప్రజలకి సేవ చేయాల్సిన మీరు ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు అని ఎవరో కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. అయితే సూపరింటెండెంట్ గారు అయితే చేస్తే చేయండి లేకపోతే లేదంటున్నారు. వేరే వాళ్ళనైనా పెట్టుకొని చేయించుకుంటున్నారు మా పని, కానీ మమ్మల్ని స్పందించట్లేదు. మాకే ఆ జీతాలు ఇస్తే మేమే చేస్తాం కదా. నిన్నటి వరకు లేని సమస్య ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వమే పట్టించుకుంటే మా పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుందని మేము అడుగుతున్నాము. మా వాళ్ళు కొంతమంది కూడా పడిపోయారు, ఎండ దెబ్బ తగిలి చాలా హీన స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పటికైనా స్పందించి వచ్చి మమ్మల్ని చూసి పట్టించుకొని 2 నెలల జీతాలు మాకు ఇప్పించండి. ప్రతి నెల 10వ తారీఖు మాకు జీతం ఇచ్చి ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంట్లో సరిగ్గా మాకు కరెంటు బిల్లు కట్టక ఫీజులు తీసుకెళ్ళిపోయి చీకటింట్లో ఉంటున్నాము. మరి భర్తని పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు ఇచ్చే 10,000 మాకు ఏమాత్రం సాల్వో. కాంట్రాక్ట్ ఎంత తింటున్నాడో ఎంత ఇస్తున్నాడో మాకు తెలియదు, కానీ జీతం అయితే సరిగ్గా టయానికి ఇవ్వలేకపోతున్నాడు. కాంట్రాక్ట్ అని మాకు వద్దు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ సమస్యలు మాకు వద్దు, గవర్నమెంట్లో తీసుకోండి, గవర్నమెంట్ జీతం ఇచ్చినప్పుడు మేము తీసుకుంటాము. అదేమనంటే సూపరింటెండెంట్ గారు డ్యూటీ అయితే చేయండి, జీతం అయితే ఇప్పుడు లేదని కరాఖండిగా చెప్పాడు. రమేష్ అంటండి కాంట్రాక్ట్ వచ్చాడు నిన్న, వచ్చి నేనైతే మీకు వేయను, మీరు ఎన్ని రోజులైనా కూర్చోండి కానీ మీకు జీతం అనేది ఇప్పుడు రాదు, డ్యూటీలకు వెళ్తేనే జీతం వేస్తాను అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. పిఎఫ్ అయితే 7 నెలల మంటి కట్టట్లేదు, ఈఎస్ఐ కార్డు లేదు. మాకేమైనా అనారోగ్య సమస్య వస్తే మేము ఎలా చూపించుకోవాలి? మా డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారు? కట్ చేసిన డబ్బులు మాకు దేనికి ఉపయోగపడట్లేదు. జీతం కూడా ఈరోజు వేసారంటే 10 రోజుల దాకా పడుతుంది. ఎందుకు అలా చేస్తున్నారు? ఏంటి అంత అసమర్థత ఏంటి? మేమని ప్రశ్నిస్తున్నాము. మా పార్టీ నాయకులు అందరూ ఉన్నారు, మమ్మల్ని పట్టించుకుంటున్నారు, మీడియా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. గవర్నమెంట్ స్పందించి ఎప్పటికైనా అందరికీ తెలిసినా కానీ మీకు తెలియట్లేదు ఏ విషయమైనా ఓల్డ్ హాస్పిటల్కి వచ్చి క్లీనింగ్ ఎలా ఉంటుందో చూడండి, ఎలా పని చేస్తున్నారో చూడండి. ఈ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికి తాళాలేసి ఇంటద్దె కట్టక ఇంట్లో ఏమీ లేక 3 రోజుల మంటి పస్తులుండి మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాము. చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. లోకేష్ గారు కాబోయే సీఎం గారు కూడా వచ్చి మాకు మంచి జరగాలని మంచి చేయాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దుఃఖాన్ని మీ ముందు చెప్పుకుంటున్నాము. తగినంత న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.